హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో ఈరోజు ఒక ఫుడ్ వ్లాగ్తో వచ్చాను. అంటే ఫుడ్ ఏం కాదు, ఫుడ్ రిలేటెడ్ ఐటమ్ అనమాట. సో నేను ఈ మధ్య వాడుతున్నాను, ఎందుకంటే చాలా ఆర్టికల్స్లో ప్లస్ చాలామంది డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆన్లైన్లో వాళ్ళందరూ కూడా దీన్ని రికమెండ్ చేశారనమాట. సో ఇది తాగితే బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది అని చెప్తే నేను ఈ మధ్య తాగడం స్టార్ట్ చేశాను. ఒక బాటిల్ అయిపోయింది, 750 ml బాటిల్. సో అదేవిధంగా ఇంకో బాటిల్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. సో అదేంటంటే మీరు తమ్నేల్ చూశారనుకుంటా, యాపిల్ సైడర్ వెనిగర్ అన్నమాట, ఏసీ. Hello everyone, please subscribe to Uday Reddy Show. థ్యాంక్ యూ మేడం, Please థ్యాంక్ do యూ. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. టీవీ అంటారు దీన్ని. సో దాన్ని నేను ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. సో దాన్ని అన్బాక్సింగ్ చేద్దాము, మీకు చూపిస్తాను ఏముంటుందని చెప్పేసి. సో మీరు చూడొచ్చు, అన్బాక్సింగ్ చేస్తున్న దీన్ని. సో యాపిల్ సైడర్ వెనిగర్ అనేది జనరల్గా పాతకాలం నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి దీని గురించి నానుడు ఉంది అన్నమాట. ఏంటంటే ఇది కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంతో అని చెప్పేసి. సో ఇందులో మనకు వచ్చింది చూడండి, ఇది ఏ కంపెనీదో ఏందో మీకు చూపిస్తాను. సో ఇది వావ్ కంపెనీ అన్నమాట. వావ్ లైఫ్ సైన్స్ నుంచి ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ ఆఫ్ వెనిగర్. జనరల్గా మనము విత్ మదర్ ఆఫ్ వెనిగర్ అని ఉంటే మాత్రం తీసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే వెనిగర్లు మంచి రకం అన్నమాట అది. సో రా, అన్ఫిల్టర్డ్ అండ్ అన్పాస్చరైజ్డ్ అనమాట, మేడ్ ఇన్ ఇండియా. క్వాంటిటీ 750 ml, అంటే 750 ml బాటిల్ అనమాట ఇది. సో మీరు చూసుకోవచ్చు, ఇందులో క్లియర్గా ఇచ్చారు. సో మనం జనరల్గా ఇది ఎందుకు వాడతామంటే మెయిన్లీ స్కిన్ అండ్ హెయిర్ బాగుండాలని చెప్పేసి మెయిన్ రీజన్ అయితే, అంతకంటే మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్. అంటే ఇది వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుందన్నమాట. సో వెయిట్ లాస్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది కాబట్టి జనరల్గా ఏసీవిని ఈ మధ్య వాడతారన్నమాట. సో దీన్ని జస్ట్ ఎలా అంటే ఇది సజెస్టెడ్ యూజెస్, అంటే ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పారన్నమాట. యాపిల్ సైడర్ వెనిగర్ హ్యాస్ బీన్ ట్రస్టెడ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉంది. ఫర్ ఇట్స్ హోల్సమ్ అండ్ హోలిస్టిక్ గుడ్నెస్ దట్ హెల్ప్స్ బ్రింగ్ బ్యాక్ అండ్ లాస్టింగ్ రిలీఫ్ ఇన్ బ్రోడన్ సిస్టమ్స్ అనమాట. సపోర్ట్స్ హెల్తీ వెయిట్, అంటే వెయిట్ ఎక్కువ పెరగకుండా, లాస్ లేకున్నా కానీ ఎక్కువ ఆకలి కాకుండా, ఎక్కువ వెయిట్ గెయిన్ కాకుండా ఇది హెల్ప్ చేస్తుంది యాపిల్ సైడర్ వెనిగర్ అనమాట. సో 1 tablespoon ఆఫ్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ టు వాటర్, అంటే ఒక 15 ml వాటర్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలా. అందులో 200 ml వామ్ వాటర్ తీసుకోవాలా, దాంట్లో కలిపేసి తాగాల. ఎప్పుడు కూడా యాపిల్ సైడర్ వెనిగర్ రాగా తాగద్దు, ఈ బాటిల్లోకి వెళ్ళి పోసుకొని డైరెక్ట్ తాగద్దు. డైరెక్ట్ తాగితే మనకు పండ్లు అనేటివి మొత్తం పాచిపోతాయి అన్నమాట. సో అవి డైరెక్ట్ కొంచెం యాసిడిటీ ఉంటుంది అందులో, ఈ యాపిల్ సైడర్ వెనిగర్లో. కాబట్టి మనకి ఏమవుతుందంటే పండ్లు పాచిపోతాయి, ప్లస్ పండ్ల మీద ఎఫెక్ట్ ఇచ్చి సెన్సిటివిటీ పెరిగిపోతుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా యాపిల్ సైడర్ వెనిగర్ని మీరు డైరెక్ట్ రా తాగద్దు, ఎప్పుడైనా కానీ వాటర్లో కలుపుకొని మాత్రమే తాగాలి. సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అన్నమాట దీనివల్ల. ఇందులో ఇచ్చారన్నమాట ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందని చెప్పేసి. సో లెమన్ జ్యూస్ ఏదైతే మనము టీలో తాగుతామో, జనరల్గా లెమన్ టీ తాగుతాం కదా, ఆ లెమన్ టీలో మనము లెమన్ బదులు ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే మనకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని చెప్పేసి ఇందులో రాశారన్నమాట. అలాగే సలాడ్స్ ఏవైతే మనం గ్రీన్ సలాడ్ అవన్నీ ఉంటామో దాన్ని గార్నిష్, ఒకవేళ యాపిల్ సైడర్ వెనిగర్తో గార్నిష్ చేస్తే మనకు పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ తీసుకొని చేస్తే దానికి మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో యాపిల్ సైడర్ వెనిగర్లో అవి మనకు తిన్న తర్వాత గ్రీన్ సలాడ్ని ఆర్ సలాడ్స్ని మనకు వచ్చేస్తారన్నమాట. సపోర్ట్స్ హెల్తీ కొలెస్ట్రాల్, ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో వాళ్ళకు మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఇది యూజ్ అవుతుంది యాపిల్ సైడర్ వెనిగర్. సో మిక్స్ 1 tablespoon ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ 1 glass వాటర్, సిప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇన్ ఎంటీ స్టమక్. అంటే పరిగడుపున 1 teaspoon, అంటే 15 ml ఆఫ్ వాటర్ని, 15 ml ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక 200 ml ఆఫ్ వామ్ వాటర్లో కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి తాగితే మనకి ఏమవుతుందంటే ఎంటీ స్టమక్, పరిగడుపున తాగితే మనకు కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట. సో మిక్స్ 1 tablespoon ఆఫ్ ఆర్గానిక్ యాపిల్ సైడర్ వెనిగర్ విత్ 1 glass ఆఫ్ కోల్డ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్. అయితే ఫ్రూట్ జ్యూస్తో కూడా మనం బెడ్ టైం గట ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మనం తీసుకుంటాం కదా, జనరల్గా ఆరెంజ్ జ్యూస్ అన్న, గ్రేప్ జ్యూస్ అని తీసుకుంటుంటే
అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ ఒకవేళ మనము తీసుకుంటే ఫ్రూట్ జ్యూస్తో పాటు మనకు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట. సో ఇందులో కాషన్ ఇచ్చారన్నమాట. కాషన్ ఏమి ఇచ్చారంటే షేక్ వెల్ బిఫోర్ యూజ్, అది కామన్గా అందరికీ ఉండేది. రిన్స్ మౌత్ విత్ వాటర్ ఆఫ్టర్ కన్స్యూమింగ్ ద ప్రోడక్ట్. అంటే ఒక్కసారి మీరు వాటర్లో కోసి తాగినా కానీ, లేకపోతే సలాడ్లో తిన్నా కానీ, ఏది చేసినా కానీ, తాగినా కానీ వాటర్తోని మనం రిన్స్ చేయాలి, అంటే పుక్కిలించి బయట పడేయాలి. ఎందుకంటే ఇందులో అసిడిటీ ఎక్కువ ఉంటుంది యాపిల్ సైడర్ వెనిగర్ కాబట్టి పండ్లకు అది నైట్ పూట ఒకవేళ పండ్ల పైన ఉంటే యాపిల్ సైడర్ వెనిగర్ అది పండ్లకు నష్టం కలిగిస్తుంది అనమాట. క్యావిటీస్ ఫామ్ అయితే అదేవిధంగా పండ్ల యొక్క పటుత్వం కోల్పోతుంది అనమాట. సో కాబట్టి వాటర్ వేసుకొని పుక్కిలించి ఉమ్మివేయాలన్నమాట. సో ఇనిషియల్ యూస్ కెన్ కాజ్ అసిడిటీ, ఇంటెస్టినల్ డిస్కంఫర్ట్, కొంచెం కడుపులో డిస్కంఫర్ట్ ఉంటుంది, కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. సో ప్రెగ్నెంట్ అండ్ పాలిచ్చే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు తాగొద్దని ఉందన్నమాట, అవాయిడ్. సో హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని బిఫోర్ ఇన్ఫాంట్స్, చిన్న పిల్లలకి ఇచ్చే ముందు మాత్రం వీళ్ళు ఉండాలా. అయితే ఎందుకు యాపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో ఉంటాయి, చాలా మటుకు చాలా ఉంటాయి యాపిల్ సైడర్ వెనిగర్, కానీ ఇదే ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇది హిమాలయన్ యాపిల్స్, అంటే మనకు తెలుసు హిమాలయాలో యాపిల్స్ని పండిస్తారని చెప్పేసి. సో ఆ హిమాలయన్ యాపిల్స్ నుంచి తీసుకొచ్చిన యాపిల్ సైడర్ వెనిగర్ అన్నమాట ఇది. సో అది దీని యొక్క స్పెషాలిటీ, హిమాలయాల్లో పండించిన యాపిల్ నుంచి తీసిన, ఒరిజినల్ యాపిల్స్ నుంచి తీసిన యాపిల్ సైడర్ వెనిగర్ అన్నమాట. సో ఇవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ మీరు చూశారు కదా. దీని ప్రైస్ వచ్చేసి ఎంత ఉందంటే మనకు 749 రూపీస్ ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 749 రూపీస్. సో ఇది ఎక్కడ తయారు చేశారంటే హిమాచల్ ప్రదేశ్లో, మీకు తెలుసు కదా షిమ్లాలో యాపిల్స్ చాలా గ్రో చేస్తారు హిమాలయాల్లో, హిమాచల్ ప్రదేశ్లో. సో అక్కడి కంపెనీ అన్నమాట. సో యాడ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ యాపిల్ సైడర్ టు 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్, సిప్ 20 minutes బిఫోర్ మీల్స్ ఆన్ ఎంప్టీ స్టమక్. నాన్ డయాబెటిక్స్ మే యాడ్ 1 టేబుల్ స్పూన్ న్యాచురల్ హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే డయాబెటిక్ కాదు. సో ఇది వావ్ కంపెనీది యాపిల్ సైడర్ వెనిగర్. హోప్ మీరు కూడా యూజ్ చేస్తారనుకుంటా. ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆర్ 1 టీ స్పూన్ తీసుకొని వాటర్లో పుక్కిలించి ఉమ్మేయాలన్నమాట. సో దానివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ బెనిఫిట్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ అయిపోతాయి, వెయిట్ మేనేజ్మెంట్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. వెయిట్ తగ్గకుండా పెరగమన్నమాట ఏదైనా ఫుడ్ తీసుకున్నా కానీ. తర్వాత డైజెషన్ బాగుంటుంది, గట్ హెల్త్ బాగుంటుంది, చాలా బాగుంటుంది డైజెషన్లో కూడా. సో ఇవన్నీ కూడా బెనిఫిట్ దీంట్లో ఉన్నాయన్నమాట. సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా యూజెస్ ఉన్నాయి మనకు యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల. సో ఇది కూడా మీరు దైనందిన జీవితంలో మీరు దీన్ని ఉపయోగిస్తే మీరు కూడా చాలా మటుకు దీంతో బెనిఫిట్ పొందొచ్చు. సో ఐ హోప్ మీ అందరూ కూడా యాపిల్ సైడర్ వెనిగర్ని వాడతారు, మీ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.